బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి అందరిపై కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము. జాతిని ప్రేమించడము దురభిమానం కాదు. ఇప్పుడు ఒక ప్రాంతం వారు జనరల్గా ఒకరినొకరు సహజంగా ఉంటుంది కదా. ఉదాహరణకి మనము నేను రాజమండ్రిలో ఉన్నాను. రాజమండ్రి వారంటే నాకు సహజంగా అభిమానం ఉంటుంది. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాను అనుకోండి. ఉదాహరణకి నేను వేరే రాష్ట్రం వెళ్ళాను, అక్కడ నా రాజమండ్రి వారు కనిపించేవారు అనుకోండి, నా మనసు ఆనందపడుతుందా? అతనికి ఆనందపడుతుంది కదా. ఎందుకు? ఒక ప్రాంతం పట్ల ఒక అభిమానం. ఆ అభిమానం సహజం అది. అలాగే మనం ఒక భాష మాట్లాడుతున్నాము, తెలుగు మాట్లాడుతున్నాం. మనం వేరే ఏదో దేశం వెళ్ళాము, అక్కడ మనకు తెలుగు మాట్లాడే వాళ్ళు కనిపించారనుకోండి, అదొక మనకు అభిమానం కలుగుతుందా? అతని మతం ఏంటి, కులం ఏంటి, మనం ఆలోచన చేయడం. ఒకటేంటి, నేను మాట్లాడే తెలుగు అతను మాట్లాడుతున్నాను. నా ప్రాంతం వాడు అనుకోండి, నా వీధి వాడు అనుకోండి, ఇది సహజమైనటువంటి అభిమానం. దీనికి మనం పేరు పెట్టడానికి లేదు. దురభిమానం ఏంటంటే దుర్మార్గపు పనుల్లో సహకరించడం, ఇది దురభిమానము. దైవగంధం దివ్యకురాన్లో దైవం ఒక సందర్భంలో ఏం చెప్తాడంటే, వైలు లిక్కుల్లి హుమజతి లుమజ అంటాడు. అంటే ప్రజలను దెప్పి పడవడంలో, పరోక్షంగా వారి లోపాలను ఎంచడంలో ఆసక్తి కనబరిచేవాడు సర్వనాశనం అవుతాడు అని చెప్పడం జరిగింది. అంటే స్వత్కర్ష, నేను గొప్పవాడిని అన్న భావన, సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. ఏమండి, ఇది ఎవరిలోనైతే ఎక్కువగా ఉంటుందో ఇతరులు నీచంగా చూస్తాడు, దెప్పి పొడుస్తూ ఉంటాడు, చెడ్డ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఏమండి, ఇతను గొప్పవాడు అయినట్టు. అలాగే లోపాలతోటి పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు, కుంటివాడు అంటాడు, గుడ్డివాడు అంటాడు. ఈ విధంగా ఏమండి ఎందుకు వస్తుంది? నేను గొప్పవాడు అన్న భావన. ఇంకా దైవం ఏం చెప్తున్నాడంటే, పరోక్షంగా వారి లోపాలు ఎంచడంలో ఆసక్తి కనబరిచేవాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అంటే అతను లేనప్పుడు అనమాట. లేనప్పుడు పరోక్షంగా అతని లోపాలు ఎంచడంలో ఆసక్తి కనబరిచే వాళ్ళందరూ కూడా నాశనం అవుతారని చెప్పేసి ఖురాన్లో దైవం శపించడం కూడా జరిగింది. మహాశిలారా, మరొక సందర్భంలో దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, నీవు ఒకరి లోపాలను ఎంచడానికి ప్రయత్నం చేస్తే అతను పాడు చేసిన వాడు అవుతావు. లోపం గురించి చెప్తున్నాను. ఒకవేళ నిజంగా ఆ లోపం అతనిలోనే ఉంటే, అప్పుడు ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, లోపం లేకపోతేనే పరోక్ష నింద అవుతుంది, లోపం ఉంటే అపనింద అవుతుంది. లోపం లేకపోతే అపనింద అవుతుంది. అతనిలో ఒక లోపం ఉంది, దాని గురించి నువ్వు నిందిస్తున్నావు, ఇది పరోక్ష నింద. అంటే అతను లేనప్పుడు, ఏమంటే అతనిలో ఈ గుణం ఉంది, అలాగుంది, ఇలా చేస్తాడు, అలా చేస్తాడు అని చెప్తున్నావు. నిజంగా ఉంది కాబట్టి. లేని గుణం గురించి చెప్తే అపనింద అవుతుంది కదా. ప్రవక్తలు అదే చెప్పారు. అంటే అపనిందకు దూరంగా ఉండాలి, పరోక్ష నిందకు కూడా మనం దూరంగా ఉండాలి. మహాశిలారా, ఇంకో సందర్భంలో దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, నీవు సమయం అయిపోయింది, మనం రేపు మాట్లాడుకుందాం. సర్వజన సుఖం.